నమస్తే ప్రజలారా. ఈ మంత్ని ప్రజలకు సంబంధించి ఒక పోస్టర్ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. ఏమిటిదంటే మంత్ని ప్రజలు అడుగుతున్న 15 ప్రశ్నలు అని చెప్పి ఒక పోస్టరు చెక్కలు కొడుతున్నది. నేను నిన్న ఏంటని దీన్ని చూసేసరికి అరే మంచి రీజనబుల్ పాయింట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీకు వార్త చెప్పడానికి దాన్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఇలా ఏం మెన్షన్ చేసిర్రు, అసలు ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టు ఎందుకు తిరుగుతున్నది? ఓకే, జవాబు చెప్పాల్సిన బాధ్యత మీదే మంత్రి శ్రీధర్ బాబు గారు అని చెప్పి పెట్టి మంతని ప్రజలు అడుగుతున్న 15 ప్రశ్నలు అనే ఒక పోస్టర్ తయారు చేసిరు. ఇది ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నది. మరి దీన్ని ఎవరు తయారు చేసి తిరిగిందనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. మొదటిది ఏం పెట్టిరంటే మహిళలకు 2500 ఆర్థిక సాయం ఎప్పుడు అని పెట్టిరు. మరి అందిందా? ఎన్నికలలో వచ్చి మహిళలకు 2500 ఇస్తాము అని చెప్పి మైక్ పట్టుకొని ఆ వ్యాన్ మీద నిల్చొని ఎలక్షన్ క్యాంపనింగ్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారా మంత్రి గారు? దీని మీద ఏం సమాధానం చెప్తారు చెప్పండి. రెండోది, నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి మీరు క్యాంపనింగ్లో ఆ ప్రెస్ మీట్లలో అక్కడిక్కడ చెప్పారు. దానిని ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఈ నిరుద్యోగులకు ఏం చెప్తారు? రాజీవ్ యువ వికాసం ఇది మూడోది. ఇది అత్యంత పారదర్శకంగా ఇస్తాం అన్నారు. ఎంతోమంది యువకులు అప్లికేషన్ చేసుకున్నారు. దగ్గర ఎంత లేదన్నా ఒక 15 లక్షల నుంచి 18 లక్షల అప్లికేషన్లు చేసుకున్నారు. సబ్సిడీతోని రుణాలు మంజూరు చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి దాని మీద మీరు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు? రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు పూర్తి లబ్ధి ఎప్పుడు? అంటే అప్లికేషన్లు చేసిర్రు, పూర్తిగా యువకులకు లబ్ధి ఎప్పుడు చేస్తారు అని చెప్పి 3వ పాయింట్గా మెన్షన్ చేసిర్రు. మరి దాని మీద గౌరవ మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఈ యువకులకు ఏం సమాధానం చెప్తారు? అది అవుద్దా కాదా? దాని మీద ఈ యువకులకు మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి. మంత్రిని యువతకు, ఇది 4వ పాయింట్, మంత్రిని యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు? ఎస్, మంత్రిని యువతకు ఇంటరు, 10th, డిగ్రీ, పీజీలు, బీఈడీలు చాలా చెప్పుకోవాలనుకుంటాయి, బీటెక్లు చేసి రోడ్ల మీద ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. అలాంటి యువతకు మీరు ప్రోత్సాహం ఏ విధంగా ఇస్తారు అని చెప్పి 4వ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. ఉపాధి ఎలా కల్పిస్తారు అని కూడా మెన్షన్ చేశారు. సో దాని మీద గౌరవ మంత్రి గారు మరి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు? దీని మీద అసలు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఈ మంత్రి ప్రాంత బిడ్డలకు, మీరు మంత్రి ప్రాంత యువకులకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు? ఏ విధమైనటువంటి ఉపాధి మీరు అవకాశాలు కల్పిస్తారు? దాని మీద మీ స్పందన ఏంటి? మీరు ఏ విధంగా యువతకు చెప్తారు సమాధానం? ఇక రోడ్డు విషయం 5వది, కాటారం టు గంగారం ఎక్స్ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది? ఇది సూపర్ పాయింట్. ఇది నిజంగా ఈ డ్రాఫ్ట్ ఎలా తయారు చేసిరో, ఎవరు తయారు చేసిరో తెలియదు కానీ రోడ్లు, అదేవిధంగా ప్రభుత్వ హామీలు, అదేవిధంగా యువతకు సంబంధించి ఎంప్లాయ్మెంటు ఇవన్నీ మెన్షన్ చేసి పెట్టిరు. అయితే కాటారం టు గంగారం ఎక్స్ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది అని చెప్పారు. దగ్గర 2 సంవత్సరాలకు వస్తున్నది ఆ రోడ్డు 2 సంవత్సరాలకు వస్తున్నది. మళ్ళీ మీ సొంత గ్రామం, మళ్ళా మీ సొంత గ్రామం ఇల్లు ఏదైతే బిల్డింగ్ పైన పోర్షన్ లాస్ట్ మీద ఎక్కి చూస్తే ఆ రోడ్డు కనబడుతుంది. దానికి సంబంధించి ఎందుకు పెండింగ్ ఉన్నది, అది ఎప్పుడు పూర్తి చేస్తారు అని చెప్పి ఈ పాంప్లెంట్లో పెట్టిరు. దాని మీద మీ స్పందన ఏంటి? మరి దయచేసి ప్రజానికాన్ని చెప్పండి. ఇది 6వ పాయింట్, కాటారం టు ఆదివారంపేట రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది? కాటారం టు ఆదివారంపేట ఆ రోడ్డు అయితే మొత్తమే అసలు ఇక బురదమయమే అయిపోయింది. దానికి సంబంధించి నేను పూర్తిగా వీడియో చేసి మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. దయచేసి ప్రజలారా ఈ వీడియోను గౌరవ మంత్రి గారు ఉన్నారు కదా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి రీజనబుల్ పాయింట్లు, ఇవి ఎవరు చేసిరు అన్నది మాత్రం పక్కన పెడితే
కొన్ని రీజనబుల్ పాయింట్లు. మనం కేవలం ఇక్కడ వీళ్ళు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే వీళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. వ్యక్తిగతంగా ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు. అర్థమైందా? ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించట్లేదు. దీనికి సంబంధించిన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు వీళ్ళు, ఈ పాంప్లెట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. కాటారం ఆదివారంపేట రోడ్డు పూర్తి ఎప్పుడు అవుతుంది? దయచేసి సమాధానం చెప్పండి సార్. ఎప్పుడు అవుతుంది? దయచేసి సమాధానం చెప్పండి ప్లీజ్. గుమ్మలపల్లి విలాసనగర్ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది? ఎందుకు పూర్తి అవుతలేదు? దాని మీద కూడా ఈ మంత్రి ప్రాంత బిడ్డలకు మీరు సమాధానం ప్రశ్ముఖంగా చెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఓకే. చిన్న కాళేశ్వరం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారు? దయచేసి ఈ ప్రజానికానికి మీరు మీ అమూల్యమైన స్పందన తెలియజేయండి. ఎప్పుడు పూర్తి చేస్తారు అనే దాని మీద ఈ మంత్రి బిడ్డలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు తప్పకుండా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 10వ పాయింట్, రోడ్డు ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు? ఓకే, మంచి రీజనబుల్ పాయింట్. ప్రజలారా మీరు ఆలోచించండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ మంచి రీజనబుల్ పాయింట్తో మీకు క్వశ్చన్లు అడుగుతున్నారు వీళ్ళు. ఈ సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుండి ఈ పోస్టర్ ప్రతిరోజు చూస్తున్నా నేను. ఫేస్బుక్లో అయితే ప్రతిరోజు కనబడుతుంది. ఇది తెల్లారలేదు ఇదే అవ్వబడుతుంది. డైరెక్ట్గా దీన్ని ప్రజానికానికి చూపెట్టాలి, వార్త చదవాలి అని చెప్పి నేను డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసిన ఈరోజు. రోడ్డు ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు? దాని మీద మీ స్పందన ఏంటి? అది ఎప్పుడు మీరు పంపిణీ చేస్తారు? ఆ ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తారు? దయచేసి దీని మీద మీ స్పందన తెలియజేయగలరు గౌరవ మంత్రి గారు. రైతు రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారు? ఒక విడతనే రుణమాఫీ అయింది కదా, మరి పూర్తిగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? మీరు క్యాంపనింగ్లో ఉన్నప్పుడు మీ యొక్క వాహనం మీద నిల్చొని మైకు పట్టుకొని ప్రజలకు, మహిళలకు 2500 ఇస్తాం, రుణమాఫీలు చేస్తాం, రైతు బంధు ఇస్తాము అని చెప్పి క్యాంపనింగ్లో మీరు చెప్పినట్టు ఉన్నది. మీరు బాగా జాగ్రత్తగా చెప్పారు. దాన్ని ఆచరణలోకి ఎప్పుడు తీసుకొస్తారు? ఇక్కడ రైతు రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాడు. మరి ఎప్పుడు చేస్తారు? దాని మీద స్పష్టంగా ఈ మంత్రిని బిడ్డలకు, ఈ మంత్రిని ప్రజానికానికి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు అత్యంత పేదలకే ఇచ్చారా? ఎస్. ఏం రీజనబుల్ పాయింట్స్ అబ్బా ఇవి. సూపర్గా పెడుతున్నారు వీళ్ళు నిజంగా. మరి వీళ్ళు ఏ రకంగా ఆలోచించారో తెలియదు, కానీ ఒక మేధావి లెక్క ఆలోచించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు కదా. ఇందిరమ్మ ఇండ్లు అత్యంత పేదలకే ఇచ్చారా అంటే మరి ఇచ్చారా? మీరన్న 3500 ఇండ్లు అత్యంత పేదలకే ఇచ్చారా? గుడిసెలో ఉండి పూటకు తినలేని గతిలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారా? చెప్పండి దయచేసి. 13వ పాయింట్, నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు ఎప్పుడు ఇస్తారు? ఎస్, ఇది కూడా రీజనబుల్లే కదా. మీరు ఎన్నెంటో ఉండి జెండాలు బట్టి జై కొట్టిన నాయకులు, మీరే దైవం నమ్ముకున్న నాయకులు, మీ వెంటే సైన్యంలో ఉండే నాయకులు, పార్టీని భుజాల మీద వేసుకొని నడిపిస్తున్న నాయకులు, వాళ్లకు నమ్ముకొని మీ వెనుక తిరిగినందుకు వాళ్లకు ఇవి పదవులు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళకు పదవి అనేది ఏ రూపంలో ఇస్తారు అని చెప్పి క్వశ్చన్లు అడుగుతున్నారు. సో చూడండి, ఇక్కడ మహిళల కోసం మాట్లాడిరు, నిరుద్యోగ భృతి కోసం మాట్లాడిరు, రాజ్య యువ వికాసం కోసం మాట్లాడిరు, మంత్రిని యువకులకు సంబంధించిన ప్రాబ్లం గురించి మాట్లాడిరు. ఇక్కడ రోడ్లు గంగారం నుంచి కాటారం సంబంధించిన రోడ్డు, కాటారం నుంచి ఆదివారపేటకు సంబంధించిన రోడ్డు, గుమ్మలపల్లి టు విలాసాగర్ సంబంధించిన రోడ్లు, అదేవిధంగా చిన్న కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో మాట్లాడిరు, రోడ్డు ప్రాజెక్టు కోసం సంబంధించిన విషయంలో మాట్లాడిరు, రైతు రుణమాఫీకి కూడా మాట్లాడిరు, ఇందిరమ్మ ఇండ్లకు పేదలకు సంబంధించిన ఇష్యూ మీద వీళ్ళు మాట్లాడిరు, నమ్ముకున్న కార్యకర్తల గురించి కూడా ఇందులో ప్రస్తావించిరు. రైట్. ఇక ఇంకొక విషయం చూసుకున్నట్టయితే, ఇక 14ది ఎన్నికలలో ఇచ్చిన
హామీలు ఇంకా ఎన్ని రోజులు అమలు చేస్తారు? ఎన్నికలలో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో ఒక 2 గ్యారంటీలు నడుస్తున్నప్పటికీ మిగతా 4 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఆల్రెడీ దగ్గర 2 సంవత్సరాలకు వస్తున్నది కదా, 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది. మరి ఇవన్నీ ఎప్పుడు హామీలు నెరవేరుస్తారు అని చెప్పి కూడా పాయింట్ రైజ్ చేసిర్రు. ఇక ఇసుక లారీలను ఎప్పుడు పూర్తిగా ఆపేస్తారు? ఎస్, గౌరవ మంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పిర్రు. ఏమని చెప్పిర్రు అంటే, మా ప్రభుత్వం వెంటనే రాగానే, మా ప్రభుత్వం వచ్చుడితోటే ఇసుక లారీలను బంద్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మీరు ప్రెస్ మీట్లో చెప్పిర్రు. దాన్ని ఆచరణలోకి ఎందుకు తీసుకురావడం లేదు మీరు చెప్పండి. ఎందుకు ఇసుక లారీలు బంద్ అవ్వడం లేదు? ఇంకా ఎక్కువ బరాజు కింద ఇంకెక్కువ డోజర్లు పెట్టి రోడ్లు వేసి అడవులను ధ్వంసం చేసి ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు కదా. ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇసుక లారీలను బంద్ చేస్తాం మా ప్రభుత్వం రాగానే అని మీరు చెప్పారు కదా, మాట మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయిర్రు? దాని మీద మీకున్న ఇంటెన్సిటీ ఏంటి? ఈ ప్రజానికానికి మంత్రి యొక్క బిడ్డలకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇక లాస్ట్ ఇది పలుగుల గ్రామ రోడ్డు సంబంధించిన ఇష్యూ. పలుగుల రోడ్లు, ఆ రోడ్లో లారీలు చేయబట్టి విపరీతమైన ధ్వంసం, తునాతునుకలు అవుతున్నాయి. ఇసుక లారీలతోటి ఇండ్లు పగుళ్ళు వస్తున్నాయి, ఆగమాగం అవుతున్నాయి. విలేజ్ మొత్తం గందరగోళంలో ఉండిపోతున్నది. వాటి మీద ప్రత్యామ్నాయ మార్గం ఏదన్నా మీరు ఏర్పాటు చేసిర్రా? ఈ అధికారులకు గైడ్లైన్స్ ఏమన్నా ఫార్వర్డ్ చేసిర్రా? ఓకే, దయచేసి ఈ యొక్క 15 ప్రశ్నల మీద గౌరవ మంత్రి గారు ఈ మంత్రిని బిడ్డలకు, ఈ మంత్రిని ప్రజానికానికి, మీకు ఓట్లేసి గెలిపించిన ఈ ప్రజలకు మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? దయచేసి ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దయచేసి మీరు సమాధానం చెప్పండి. ఓకే, ఇక లాస్ట్ ప్రజలు అడుగుతున్నారు సమాధానం ఇవ్వండి అని చెప్పి ఒక మంచి కొటేషన్ రాసిండు. ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి. ఓకే, ఇది మంతని ప్రజల గుండె చప్పుడు. జవాబు చెప్పాల్సింది మీరే. ప్రజల ప్రశ్నలకు సమాధానం ప్రజాస్వామ్యంలో మీ బాధ్యత. ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో మీ యొక్క బాధ్యత అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. రైట్, మొత్తానికైతే ప్రజలారా నేను ఇది కమ్యూనిటీ పోస్ట్లో పెడతా. మీకు ఎంతమందికి నచ్చింది? ఇది సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నది. నేను ఎవరు పెట్టిర్రు అనే దాని మీద నేను ఆరా తీయలే, కానీ ఇందులో రీజనబుల్ పాయింట్లు ఉన్నాయి అని చెప్పి నేను దీన్ని వార్త పెట్టడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నేను దీన్ని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టే ప్రయత్నం చేస్తా. మీరు ఎంతమంది నచ్చుతుంది చెప్పే ప్రయత్నం చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి, దయచేసి ఒక లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి.